నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మన పోరంకిస్ కిచెన్ లో ఇక్కడ చూడండి కలెక్టర్ కాయ ఈ కాయతో బెల్లం ఆవకాయ పట్టుకుందామండి। చాలా బాగుంటుంది బెల్లం ఆవకాయ। పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు। పెరుగు అన్నంలోకి రైస్ లోకి చాలా బాగుంటుంది। 1 ఇయర్ నిల్వ ఉంటుంది। మరి రండి ఎలా పట్టాలో నేను చూపించేస్తాను। ఈ కాయని బాగా వాష్ చేశాను నేను। ఇప్పుడు రుద్దుతూ కాయని కడగాలి। కడిగిన తర్వాత ఈ ముచ్చిక తీసేయాలన్నమాట। ఇట్లా తుడిచాను, బాగా తుడిచి హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ గాల్లో పెట్టానండి। ఇట్లా ఆరిపోవాలి, కాయ అంతా కూడా ఎక్కడ తడి ఉండకూడదు। ఇప్పుడు ఈ ముచ్చిక తీసిన తర్వాత ఇలా సొన అనేది ఏదైనా ఉంటే ఇలా తుడిచేసుకోవాలి, అంతేకాని ముందే ముచ్చిక తీసి నీళ్ళలో వేయకూడదు, పచ్చడి అయితే పాడైపోతుంది। చూసారా, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ కాయల్ని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట। మనకి ఏ సైజులో ఇష్టమో మీడియం సైజులో కానీ చిన్నగా కానీ పెద్దగా కానీ మనకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి। ముచ్చిక తీగానే మాత్రం ఇట్లా తొడవాలండి, మర్చిపోకూడదు। ఈ సొన అనేది కారుతూ ఉంటుంది। ఇలా రెడీ అయినాయి ఈ కాయల్ని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుందాం। నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను। ముక్కలు చూడండి, మనకి కావాల్సిన సైజులో మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కనుక మనం కట్ చేయించుకుంటే ఈ బెల్లం ఆవకాయకి చాలా బాగుంటుందన్నమాట। చూడండి, ఈ కాయలు అయితే అన్నీ కూడా ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి రెడీగా। ఇలాంటి సైజులో మనం కట్ చేసుకుంటే ముక్కలు చాలా బాగుంటాయి అనమాట। అలాగే టెంకి లేకుండా ఇలా చెదిరిన ముక్కలు ఉంటే తీసేసుకోవాలి, వీటిని వేసుకోకూడదు। అలాగే ఈ ముక్కలన్నీ క్లీన్ చేసి నేను తుడిచాను అనమాట। ఇలా ఒక పొర అనేది వస్తుంది, ఆ పొర కూడా తీసేయాలి। ఈ పొర ఉంటే కనుక పచ్చడి పాడైపోతుంది, కాబట్టి ఈ పొర కూడా తీసేసి నీట్గా తుడుచుకుని పెట్టుకోవాలి। ఒక 10 మినిట్స్ అయినా సరే ఆరనివ్వాలన్నమాట। ఓకే, ముక్కల సైజ్ చూసారా, ఇలా రావాలి చక్కగా। చూసారు కదండి, ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి। క్లీన్ చేసి నీట్ గా పెట్టేసుకున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ ఆరిపోయాయి। ఇప్పుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి। నేను మెజరింగ్ కోసం అని చెప్పి ఇదిగోండి పైనుంచి కింద వరకు పొడవుగా ఉన్న సేరు డబ్బా తీసుకున్నాను। దీంతో ఈ ముక్కలు ఇప్పుడు కొలుద్దాము। 4 రావాలి, ఏదైనా కానీ 4 రావాలన్నమాట। మనము ముక్కల్ని పట్టి గ్లాస్ గాని బౌల్ గాని ఏదైనా 4 వచ్చేలాగా సుమారుగా చూసి తీసుకోవాలి। నిండుగా 4 తీసుకుందామండి। ఇలా చూడండి, 1 2 3 4 కరెక్ట్ గా దీంతో 4 వచ్చాయండి। ఇలా తీసుకోవాలి మీరు కూడా మెజర్మెంట్ కి। ఏదైనా పైనుంచి కిందకి పొడవుగా ఉండేది ముక్కల్ని బట్టి 4 వచ్చేలాగా చూసుకునేలాగా తీసుకోవాలి। ఇక్కడైతే 4 ముక్కలు వచ్చాయన్నమాట। దీనికి ఉప్పు, కారం, ఆవు పిండి, బెల్లం, నూనె నేను మెజర్మెంట్ చెప్తాను ఇప్పుడు। ముక్కలు దీంతో 4 వచ్చినాయి కాబట్టి ఆయిల్ 1 పోసుకోవాలన్నమాట దీని నిండా। అయితే దీంతో మనం ఇప్పుడు పౌడర్లు వేసుకోవాలి కాబట్టి ఇది లోపల ఆయిల్ అయిపోతే అంటుకుపోతుంది, కాబట్టి నేను ఇదే మెజర్మెంట్ మీద ఈ గిన్నెలోకి తీసుకున్నాను ఆయిల్। చూడండి, దీని నిండా ఇదనమాట, అర్థమైందా మీకు? దీనిలో ఇప్పుడు ఆయిల్ వేస్తే నేను పౌడర్లు వేసుకోలేను కాబట్టి దీనిలోకి తీసుకున్నాను। ఈ మొత్తం ఆయిల్ పడుతుంది అన్నమాట ఈ ముక్కలకి। అయితే దీనిలో అంతా వేయనవసరం లేదు, ఇప్పుడు ఈ ముక్కలు ముందు తడుపుకోవాలి కాబట్టి ఒక హాఫ్ వరకు వేసుకోవచ్చు। ట్యాప్ చేయాలి, ఇట్లా ఎగరేస్తే ఆయిల్ అన్ని ముక్కలకి పడుతుంది। దానివల్ల ఏంటంటే ముక్క మెత్తపడదు, తొందరగా గట్టిగా ఉంటుంది ముక్క, ఎక్కువ కాలం పచ్చడి నిలవ ఉంటుంది అనమాట। దానివల్ల ఇలా ఆయిల్ ముందు వేసుకుంటే ముక్కలకి మంచిది। ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టింది కదా, దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుని పౌడర్లు కలుపుకుందాం। ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని చూడండి, ముక్కలు కొలిసిన ఈ సేరు డబ్బాతో హాఫ్ డబ్బా కారం, ఇది ఎండు కారం అండి। ఎండుమిర్చి తెచ్చి ఎండలో పెట్టి పట్టించిన కారం అంతే, ఇందులో ఏమీ కలపలేదు। ఈ కారాన్ని హాఫ్ డబ్బా వేసాను। అక్కడ చూడండి ఉప్పు, కల్లుప్పు, 1 గంట పాటు ఎండలో పెట్టి మిక్సీ పట్టిన కల్లుప్పు అనమాట ఇది కూడా అంతేనండి। ఈ డబ్బాతో అర డబ్బా। ఇక్కడ చూడండి ఆవాలు, ఇలాంటి ఆవాలు తీసుకున్నాను నేను, మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఉన్న ఆవాలు తీసుకోవాలి। 1 గంట పాటు ఎండలో పెట్టి మిక్సీ పట్టాను అనమాట, జల్లెడ పట్టుకున్నాను। ఈ పౌడరు నేను అర డబ్బా కంటే 2-3 స్పూన్ల తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే బెల్లం ఆవకాయ కాబట్టి మరీ ఎక్కువ ఆవు పిండి అయితే బాగుండదు।
ఇక్కడ మెంతి పిండి అండి. ఇది మెంతులు ఎండలో 1 గంట పాటు పెట్టి పౌడర్ చేశాను. పచ్చివే, అసలు వేయించినవి కాదు. ఈ పౌడరు ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువైతే చేదు వచ్చేస్తుంది. 2 స్పూన్లు వేసుకున్నాను. వెల్లుల్లి ఇదే డబ్బాతో పావు డబ్బా వెల్లుల్లి అనమాట. పొట్టు తీసి ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టిన వెల్లుల్లి రెబ్బలు. బెల్లం అనమాట. ఇప్పుడు దీంతో 2 వేసుకోవాలి. బెల్లం ఆవకాయ కాబట్టి దీంతో 2 వేసుకోవాలి. ఈ బెల్లాన్ని తరిగిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు కొంచెం ఎండలో పెట్టుకోవాలండి. ఎక్కువసేపు వద్దు, కరిగిపోతుంది మళ్ళీ. ఒక 10 నిమిషాలు, ఏమన్నా చెమ్మ ఉంటే పోవడానికి ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డబ్బాతో 2 డబ్బాలు బెల్లం వేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొక హాఫ్ డబ్బా కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 డబ్బాలు వేస్తున్నాను. ఇదిగోండి, 1 డబ్బా వేసేస్తున్నాను. రెండో డబ్బా వేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు, ఆవు పిండి, మెంతి పిండి, వెల్లుల్లి రెబ్బలు, ఈ బెల్లం ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి ఆయిల్లో తడిపి పెట్టిన ముక్కల్ని తీసుకొని ఆ ముక్కల్లోకి ఈ కారాన్ని వేసేసుకొని కలుపుకోవాలి. మనం కారం, వెల్లుల్లి, ఆవు పిండి, ఉప్పు, బెల్లం వేసి కలిపి పెట్టిన ఈ మిశ్రమం చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది. చూడండి, దీన్ని కొంచెం వేసి ముందు కలుపుకొని ఆ తర్వాత మిగిలిన కారం అంతా కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఈ ముక్కలకి పట్టేలాగా. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మనం ఎక్కడ తడి అనేది లేకుండా చూసుకోవాలండి. ఈ గరిటెలు కానీ ఈ గిన్నెలు కానీ చాలా పొడిగా ఉండాలి. అవసరమైతే ఎండలో 1 గంట సేపు పెట్టుకుని ఆ తర్వాత ఈ పని మనం ప్రారంభించాలన్నమాట. ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ కారం ఈ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. ఈ కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టించాలండి. బెల్లం తొందరగా పట్టుకోదు. మనం చాలా బాగా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తే చక్కగా కలిసిపోతుంది. ఆ తర్వాత చూడండి, మిగిలిన ఆయిల్ కూడా పోసేస్తున్నాను. డబ్బా ఆయిల్ తీసుకున్నాం కదా, నువ్వు పప్పు నూనె, అది కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి. ఇలా కలపడంలోనే ఈ ముక్కలకి బాగా పడుతుందండి ఈ కారం అనేది. బెల్లము, కారాలు అన్నీ కూడా బాగా పడితే పచ్చడిలో నుంచి ఊట అనేది చాలా బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 రోజుల పాటు దీనిపైన సరైన మూత పెట్టి తడి తగలని ప్లేస్లో 3 రోజుల పాటు ఉంచాలండి. 3 రోజులకి బాగా ఊరి ఊటంతా పైకి తేలుతుంది. చూసారు కదండి, ఈరోజు అయితే 3rd డే అనమాట. బెల్లం ఆవకాయ మనం ఇప్పుడు తీసి ఎలా ఉందో చూద్దాం. నేను కూడా మీతో పాటే చూస్తాను. ఇంతవరకు నేను ఓపెన్ చేయలేదు. రండి. వావ్, మంచి స్మెల్ అయితే బయటకు వస్తుందండి. చూడండి, మనం వేసిన తర్వాత ఆయిల్ అన్ని, బెల్లం అంతా, పాకం అంతా మంచిగా ఎట్లా ఫామ్ అయిందో చూడండి. ఆయిల్, బెల్లం అంతా కరిగిపోయి ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం. ఎక్కడ తడి లేని గరిటె తీసుకుని కలుపుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో పచ్చడి. చాలా కలర్ఫుల్గా ఉంది. బెల్లం, ఉప్పు అన్నీ కూడా కరిగిపోయాయి. బెల్లం కూడా చూడండి చక్కగా కరిగిపోయింది. ఇష్టమైన వాళ్ళు ఇలాగే తీసుకొని జాడీకి ఎత్తి పెట్టుకోవచ్చండి. అయితే మనం ఏం చేద్దామంటే, మా అమ్మగారు ఒక సలహా చెప్పారు. పాతకాల పద్ధతిలోనే చేయమ్మా, ఈ పచ్చడి బాగుంటుంది అని చెప్పారు. దీన్ని ఇప్పుడు ఈ ముక్కలు పిండేసేసి వేరే బౌల్లో ముక్కలు వేసి ఈ పాకము, ముక్కలు అంటే ఈ ఊట వేరేగా పెట్టాలి, ముక్కలు వేరేగా ఎండబెట్టేసుకోమన్నారు. 2 రోజుల పాటు మంచి ఎండలో ఎండబెడితే పచ్చడి అస్సలు పాడవదు, ఎటువంటి డౌట్ ఉండదు ఇందులో అని చెప్పారు. అదే పని చేద్దామండి ఇప్పుడు మనమైతే. చూడండి, చక్కగా ఇలా కలిపేసాను కదా. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ముక్కలు పిండేసి వేరే గిన్నెలో వేసుకుందాం. చెయ్యి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి. పొడిగా ఉన్న చేతితో మాత్రమే ఈ ముక్కలు నేను పిండుతున్నాను. ఇలా ముక్కలన్నీ పిండేసేసి వేరే గిన్నెలో వేసేసుకోవాలి. వీటిని ఎండబెట్టాలి, ఈ ఊటను కూడా ఎండబెట్టాలండి. ఇలా నేను చూపించిన పద్ధతిలో పక్కా కొలతలతో పట్టుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ ఊటంతా కూడా ఒక 3 రోజుల పాటు బాగా ఎండి తిక్కగా అయిపోవాలి. ఈ ఎండలోనే పాకం అవ్వాలంట మా అమ్మగారు చెప్పారు.
ఎండలోనే పాకం అయిపోవాలంట. మరి మనం అలాగే ఆ ప్రాసెస్ చేద్దాము. ముక్కలు వేరు చేసేస్తాను కదా. ఇక్కడ ఈ ఊట చూడండి ఎంత పల్చగా ఉందో, చూసారా, పల్చటి ఊట. దీన్ని ఇప్పుడు మనం ఎండలో 3 రోజుల పాటు పెడితే తిక్కుగా అయిపోతుంది అనమాట. ఆ వేడికే ఇది పాకం అయిపోతుందంటండి. మా అమ్మగారు చెప్పారు. మా అమ్మగారి పద్ధతిలో చేద్దాము. నేనైతే మామూలుగా ఎప్పుడు కూడా కొద్ది మోతాదులో పెట్టుకుంటాను. మామూలుగా కలిపేసి ఈ రోజే నేను తీసేసి కావాలంటే కొంచెం ఆయిల్ వేడి చేసి కలుపుకొని పక్కకు పెట్టేసుకుంటాను. చాలా బాగుంటుంది. అమ్మ అయితే ఈ పద్ధతిలో చేయమన్నారు. అందుకే చూడండి ఇలా గంటి జారుగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టేద్దాం రండి. చూడండి ఇప్పుడు ఇవి 2 కూడా పూర్తిగా ఎండలో ఎండిపోవాలన్నమాట 3 డేస్. ఈ రోజైతే 3వ రోజు అండి. నేను మిద్దె పైన దిమ్మ మీద పెట్టాను. చూడండి ఎండ అయితే చాలా బాగా ఉంది, ఎండిపోయాయి అనమాట. ఈరోజు మనం ఇంకా పచ్చడి కలిపేసుకోవచ్చు. ఊట చూడండి ఎలా ఉందో. 3 రోజుల పాటు మంచి ఎండలో 5-6 గంటలు పెట్టానండి నేను. చూడండి ఊట అయితే ఎంత దిగిపోయిందో. చుట్టూ అంచులకి చూడండి, మనం స్టార్టింగ్లో ఫస్ట్ రోజు వేసినప్పుడు అంచులు చూడండి పై వరకు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి తిక్కుగా అయిపోయింది. చాలా చిక్కగా పాకం రెడీ అయిపోయింది అనమాట. ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఎండలో ఇలా 3 రోజులు ఎండ పెడితే సంవత్సరం కాదండి 2 సంవత్సరాలు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. చూడండి చక్కగా తిక్కుగా మంచి ఊట అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం లేదండి, వెరీ సింపుల్. ముక్కలు కూడా నేను మీకు చూపిస్తాను. ముక్కల్ని ఇందులో వేసి కలిపేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరుచుకున్నారనుకోండి, మీరు 1 ఇయర్ చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయటే పెట్టుకోవచ్చు. అయితే ఏంటంటే చక్కగా పెరుగన్నంలో చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ముక్కలు కూడా ఇలా వదిలిపోయాయి కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసి కలిపేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసిన తర్వాత గ్లాస్ జార్ కానీ లేదా జాడీ కానీ, లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అది ఎయిర్ టైట్ కంటైనర్. జాడీ అయితే బెస్ట్ అండి. చక్కగా 1 ఇయర్ నిల్వ ఉంటుంది కదా. ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పచ్చడి తీసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. మా పాపకైతే చాలా ఇష్టం, పెరుగన్నంలో చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. విడిగా కూడా వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మరి నా స్టైల్లో, మీకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. చూసారా, ఇప్పుడైతే దీన్ని ఒక మంచి గ్లాస్ జార్ ఉంది నా దగ్గర, దానిలోకి నేను స్టోర్ చేసి మీకు చూపిస్తాను. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోస్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులకి శ్రేయోభిలాషులకి సెండ్ చేయండి. నచ్చితే వాళ్ళు కూడా చేసుకుంటారు. తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. సో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫోన్కి నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోరంకీస్ కిచెన్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.